పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? బాగుందన్న, ఏం బాగుంది, ఏం నచ్చింది? నిజంగా బాగుందన్న. అదే ఏం నచ్చింది? ఏమన్నా ఆంధ్ర కాదు కానీ ఆ, బాగానే నచ్చిందన్న ఆంధ్ర వాళ్ళకి. ఆయన మంచిగా చేస్తుండంట, మనకేం పెద్ద తెలియదు, దీని గురించి అవగాహన లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి పర్సనల్గా ఫ్యాన్స్ అది చెప్తుంటారు కదా, చాలా మంచోడు అది ఇది అని. నాకైతే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హైప్ పొజిషన్ ఉన్నది నా దృష్టిలో అయినది. సో కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? ఆయన ధైర్యం అన్న, చాలా ధైర్యంగా ఫేస్ చేస్తాడు ఎలాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా. సో అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? అర్థం కాలే. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? మనిషికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అన్న. రాజకీయ నాయకులు కళ్యాణ్ గారు ఈ డిఫరెన్స్ అవసరం లేదు, ప్రతి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు వేరే. సో కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో సీఎం అవుతారా? డిప్యూటీ సీఎం అవ్వగలింది, సీఎం అవ్వలేడన్న. గట్టి కొడితే ప్రధానమంత్రి కూడా అవుతాడు. సో కళ్యాణ్ గారు చాలా లక్షలు వేల కోట్ల రూపాయలు పనిచేస్తున్నారు, చూస్తున్నాం. సో ఏ ఇన్సిడెంట్ జరిగినా నా సొంత డబ్బులు నా నుంచి అనే ఇస్తున్నారు చాలా వరకు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది అన్న. నాకు దాంట్లో నాకు 10 రూపాయలు వచ్చింటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని.